హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ ఎగ్జామినేషన్‌కి ఎగ్జాక్ట్‌గా ఒక 3 మంత్స్ టైమ్ అయితే ఉంది. ఈ పర్టిక్యులర్ వీడియో నాకు తెలిసి డే స్కాలర్స్ మాత్రమే యూజ్ అవ్వచ్చు. అండ్ డ్రాపర్ క్యాండిడేట్స్ సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద తెలుగు స్టూడెంట్స్ హాస్టల్స్‌లో ఉంటారు. అండ్ డే స్కాలర్ గాని, సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువుంటది. అయితే ఆ స్టూడెంట్‌కి యూజ్ అయ్యే విధంగా నేను చాలా వీడియోస్‌లలో చెప్పిన కంటెంటే ఈ పర్టిక్యులర్ వీడియోలో మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం. మీకు వీలైతే వీడియోని షేర్ చేయడానికైతే ట్రై చేయండి. నేను మేబీ మీకు సబ్జెక్ట్ చెప్పే మెంటార్‌ని కాదు కావచ్చు గానీ, కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన పేపర్స్ ఎలా ఉంటాయి? సో, మనం ఎలా ప్రెజెంట్ చేయాలి? అని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. అండ్ మీకు మార్చ్ 1 నుంచి ప్రతిరోజు కొన్ని క్వెషన్స్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్‌లో గాని, లేదా టెలిగ్రామ్ ఛానల్‌లో గాని పోస్ట్ చేస్తా ఉంటాను. మీకు యూజ్ అవుతది. ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్‌గా మనకు 90 డేస్ ఉందండి. ఓకేనా? ఎగ్జామినేషన్‌కి 90 డేస్ టైమ్ ఉంది. 3 మంత్స్ టైమ్ ఉంది. ఇప్పటికి ఆల్మోస్ట్ మీరొక 90% ఆఫ్ ద సిలబస్‌ని కంప్లీట్ చేసుంటారు. అంటే చదివుంటారు. ఆల్మోస్ట్ ఒకవేళ డ్రాపర్ క్యాండిడేట్స్ గాని, లేదు అనుకుంటే రెగ్యులర్ ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్ళు గాని. సో, ఒకవేళ మీరు ఇప్పటివరకి కొత్తగా అసలు ఏం చదవలేదు, ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకొకటే పాయింట్ మొత్తం సిలబస్ కాకుండా హై వెయిటేజ్ టాపిక్స్‌ని పట్టుకోండి. ఓకేనా? కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు హై వెయిటేజ్ టాపిక్స్‌ని పట్టుకోండి. మీకంతలా టైమ్ అయితే లేదు. హై వెయిటేజ్ టాపిక్స్‌ని పట్టుకొని వాటిని ప్రిపేర్ అవుతూ వాటితో ఎంసీక్యూస్, పీవైక్యూస్, గ్రాండ్ టెస్ట్ చేసి డైరెక్ట్ నీట్ అయితే అటెంప్ట్ చేయండి. ఇప్పుడున్న మీకు ఈ షార్ట్ టైమ్‌లో మొత్తం సిలబస్‌ని కంప్లీట్ చేయాలి. దాన్ని కంప్లీట్‌గా రివిజన్ చేయాలి. అన్ని టాపిక్స్‌ని కవర్ చేయాలి అంటే ఇప్పుడున్న టైమ్‌లో మీ వల్ల కాకపోవచ్చు. కాబట్టి టైం అనేది అయిపోయింది కాబట్టి, ఇప్పుడున్న మీకు ఒకే ఒక సోర్స్ అనేంటంటే, హై వెయిటేజ్ టాపిక్స్‌ని తీసుకోండి. లేదా ఒకవేళ మీరు రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయినారనుకోండి, ప్రీవియస్ పాస్ట్ 3, 4 ఇయర్స్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్ చూసుకుంటూ బయాలజీ మీద కాన్సంట్రేట్ చేస్తారా? కెమిస్ట్రీ మీద కాన్సంట్రేట్ చేస్తారా? ఫిజిక్స్‌ని మొత్తమే వదిలేస్తారా? అని ఒక స్ట్రాటజీ యేసుకొని చదవడానికైతే ట్రై చేయండి. కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అయితే ఈ పర్టిక్యులర్ వీడియో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ పాయింట్‌తో పాటు ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళకి నేను చెప్తాను. ఓకేనా? ఆల్మోస్ట్ మీరు 90% ఆఫ్ ద సిలబస్‌ని కంప్లీట్ చేసుంటారు. ఆల్మోస్ట్ రివిజన్ చేస్తూ వచ్చుంటారు ప్రతి చాప్టర్‌ని. ఇంకా రివిజన్స్ చేయకపోతే ఖచ్చితంగా రివిజన్ పార్ట్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో, మిగతా రిమైనింగ్ 10% సిలబస్‌ని ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసేసేయండి. ఓకేనా? ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి. ఎందుకంటే మీకున్న మార్చ్ అండ్ ఏప్రిల్ టైమ్స్‌ని ఓకేనా? ఈ ఒకవేళ రెగ్యులర్ ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ అయితేనేమో ఐపీఈని మీరు కవర్ చేయాల్సుంటుంది. ఆల్రెడీ డ్రాపర్ క్యాండిడేట్స్ గాని, ఆల్రెడీ లాంగ్ టర్మ్‌లో ఉండి రెగ్యులర్‌గా డే స్కాలర్స్ క్యాండిడేట్స్ అయితే, మీకు ఈ మార్చ్, ఏప్రిల్ అనేది చాలా ముఖ్యమండి. ఓకేనా? ఈ 2 మంత్స్ బాగా కష్టపడండి. ఓకేనా? ఫిబ్రవరి మొత్తం చదివితే, మార్చ్, ఏప్రిల్ అనేది ఇంకా బాగా కష్టపడండి. ఈ 2 నెలలు కష్టపడితే, మంచి మెడికల్ కాలేజ్‌లో నాకు సీటొస్తే, నా లైఫ్ అనేది సెట్ అయిపోతుంది అని గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఓకేనా? సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. సెకండ్ ఈ 3 మంత్స్‌ని ఓకేనా? ఈ 3 మంత్స్ అంటే ఫిబ్రవరి మొత్తం మళ్ళీ ప్రిపరేషన్‌లో ఉన్నారనుకోండి. 2 మంత్స్‌ని మార్చ్ అండ్ ఏప్రిల్‌ని మీ ఓన్ టైమ్ టేబుల్ ఏసేసుకోండి మీరే. ఓకేనా? ఒకరి టైమ్ టేబుల్ మనం ఫాలో అవ్వడం గాదు. మీరు ఓన్‌గా మీ ఒక టైమ్ టేబుల్‌ని డిజైన్ జేసుకోండి. సో, ఏ టైమ్‌కి ఏది ప్రిపేర్ అవ్వాలి? ఏ టైమ్‌కి దేన్ని రివిజన్ జేయాలి? హై వెయిటేజ్ టాపిక్ ఏంటి? ఎంసీక్యూస్ ఏంటి? ఈ పర్టిక్యులర్ చాప్టర్ నుండి పీవైక్యూస్ ఏమొచ్చాయి? అండ్ వీటికి సంబంధించిన టెస్ట్‌లు ఎక్కడున్నాయి? ఈ టెస్ట్‌లను అటెండ్ జేస్తే ఏదైతే ఒక టెస్ట్‌ని మనం రాస్తామో, ఆ టెస్ట్‌కి సంబంధించి మళ్ళీ రీవెరిఫై జేయాలి ప్రతి క్వెషన్‌ని గూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 720 మార్క్స్‌కి ఎగ్జామినేషన్ అనేది ఒకవేళ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తే, ఎగ్జామ్ రాసి వదిలేయడం గాదు. ఈ ఎగ్జామ్ రాస్తే ఇందులో ఉన్న 200 క్వెషన్స్‌ని మళ్ళీ రివిజన్ జేయాలి. చూడాలి. తిప్పి తిప్పి చూడాలి. ఇలా చూడడం వల్ల ఏమవుతదంటే మనకొక చిన్న లాజిక్ ఉంటదండి. ఏదైతే ఎగ్జామినేషన్‌ని మనం కంప్లీట్ జేస్తామో, ఆ పర్టిక్యులర్ ఎగ్జామినేషన్‌లో ఏవైతే క్వెషన్స్‌ని మనం రాంగ్ జేస్తామో, ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే వాటిని మళ్ళా జూసుకుంటే, ఓహో! నేను దీన్ని జేయలేకపోయానా? ఇది చాలా చిన్నది గదా! మనకనిపిస్తది. అలాంటప్పుడు ఏం జేయాలంటే, ప్రతి మాక్ టెస్ట్, ప్రతి గ్రాండ్ టెస్ట్ తర్వాత మీరు రివిజన్ పార్ట్ అనేది కంప్లీట్ జేయాలి. దీనివల్ల మీకేమవుతదంటే, ఆ టెస్ట్‌లో జరిగిన క్వెషన్స్ అండ్ ఆ మోడల్ క్వెషన్స్, ఆ సబ్జెక్టు, ఆ టాపిక్ అనేది మీకు అలానే గుర్తుండిపోతది. ఓకేనా? సో, దీన్ని మీరు ఫాలో అవ్వాల్సుంటది. సో, కాబట్టి ఇప్పుడు మనకు ఏ ఎగ్జామినేషన్ అయినా 2 ఉంటాయండి. ఒక పి, ఇంకో పి. పీపీ ఏంటి అంటే ఫస్ట్ పి వచ్చేసరికి ప్రెజెంట్ ప్రిపరేషన్. ఓకేనా? ప్రిపరేషన్.
రెండో వచ్చేసరికి ప్రెజెంటేషన్. ఓకేనా? సో, మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా ప్రెజెంటేషన్ అనేది కరెక్ట్‌గా లేకపోతే మీకు మార్కులనేవి రావు. లేదన్నా నేను 100% ప్రిపేర్ అయ్యాను. అసలు నేను ప్రెజెంటే చేయలేదు. మార్కులు రావు. లేదన్నా నేను ఒక 60, 70% నేను ప్రిపేర్ అయ్యాను. 40% సిలబస్‌ని వదిలేసాను. కానీ ఆ 60, 70%ని 100% ప్రెజెంట్ చేశాను ఎగ్జామినేషన్‌లో. వీడు మాత్రమే సక్సెస్ అవుతాడు. ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్‌గా చేసి, ప్రెజెంటేషన్ అనేది తప్పు చేస్తే మీరు సక్సెస్ అవ్వరు. మీరు ప్రిపరేషన్ అనేది 100% చేసినా గూడా 100% అనేది ప్రెజెంటేషన్ ఇస్తేనే మీరు సక్సెస్ అవుతారు. సో, దీనికి మీరు చేయాల్సిందేంటంటే, ఏదైతే సిలబస్‌ని చదువుతారో ఫర్ ఎగ్జాంపుల్ బోటనీ ఉంది. 80% సిలబస్సే చదివారా? ఓకే. ఎనఫ్. రివిజన్ చేయండి. ఓకే. దీంతో పాటు పీవైక్యూస్ దీనిలో వచ్చిన పీవైక్యూస్ ఏంటో చదవండి. దీంతో పాటు దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ చేయండి. సో, దీంతో పాటు మనకు మాక్ టెస్ట్‌లు రాయండి. ఓకేనా? సో, ఇవన్నీ రాయడం వల్ల ఏమవుతదంటే, ఈ 80% సిలబస్ నువ్వేదైతే చదువుతావో, దీన్ని రివిజన్ జేయడం వల్ల నీకు గుర్తుండిపోతది. దీంట్లో ఉన్న పీవైక్యూస్ చేయడం వల్ల, అసలు ఏ టాపిక్ మీద ఎలా అడుగుతున్నాడు క్వెషన్ అనేది మీకు అర్థమవుతది. అండ్ ఇదే టాపిక్ మీద ఎంసీక్యూస్ జేయడం వల్ల, నువ్వు ఎన్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్‌కి నువ్వు కంప్లీట్ జేస్తున్నావు, అండ్ నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ వచ్చింది ఈ టాపిక్ మీద అని అర్థమవుతది. దాంతో పాటు మాక్ టెస్ట్‌ని జేయడం వల్ల, ఈ టాపిక్ నుంచి మనకు జనరల్ ఏదైతే 720 మార్క్స్‌కి 200 క్వెషన్స్‌కి ఎగ్జామినేషన్ ఉంటుందో, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారం ఈ టాపిక్ నుంచి క్వెషనొస్తే నువ్వంత ఫాస్ట్‌గా సాల్వ్ చేస్తున్నావా లేదనేది అర్థమవుతది. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది టైమ్ టేబుల్. ఓకేనా? టైమ్ టేబుల్. సెకండ్ వచ్చేసరికి రివిజన్. ఓకేనా? రివిజన్. అండ్ ఎంత వరకు ఎంత అక్యురేట్‌గా చదివావు టాపిక్‌ననేది గుర్తుపెట్టుకో. ఒక టాపిక్ చదివావా? టాపిక్‌కి సంబంధించి సినాప్సిస్ రాసేసుకోండి. ఓకేనా? ఒక సబ్జెక్ట్ మొత్తం చదివావా? సబ్జెక్ట్‌ని రివిజన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బోటనీ చదివానండి. రేపు జువాలజీ చదివాను. కెమిస్ట్రీ చదివాను. ఫిజిక్స్ చదివాను. ఇలా 4 డేస్ చదువుకుంటూ ఎళ్ళిపోతే ఏమీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే ఉంది అని అనుకుంటే టైమ్ టేబుల్ ఎలా ఏసుకోవాలంటే ఒక స్లాట్ లాగా ఏసుకోండి. నేను చెప్పాను చాలా వీడియోస్‌లో 9:8:7 ఫార్ములా. ఈ 9 అవర్స్ ఏ డేని మీరు 2 ½ అవర్స్, 2 ½ అవర్స్, 2 ½ అవర్స్ లాగా మీరు లేకపోతే 15 మినిట్స్ గాని 2 అవర్స్ 15 మినిట్స్ లాగా డివైడ్ జేసుకోండి. 2 అవర్స్ చదివారా? 2 అవర్స్ చదివినానని 15 మినిట్స్ రివిజన్ జేసుకోండి. ఇంకో 2 అవర్స్ చదివారా? 15 మినిట్స్ రివిజన్ జేసుకోండి. ఇంకో 2 అవర్స్ చదివారా? 15 మినిట్స్ రివిజన్ జేసుకోండి. ఇంకో 2 అవర్స్ చదివారా? 15 మినిట్స్ రివిజన్ జేసుకోండి. ఆల్ ఓవర్ డే మొత్తం చదివినవాన్ని ఒక 1 అవర్ అట్లా రివిజన్ జేసుకొని పెట్టుకోండి. సో, ఇలా రివిజన్ జేసుకొని పెట్టుకోవడం వల్ల మీరు ఏ టాపిక్‌లో ఏమేమి చదివారు? ఎంతవరకు చదివారు? ఎంతవరకు మెమరైజ్ చేశారు? అండ్ ఎక్కడి వరకు చదివారు? అండ్ ఏదైతే మిస్ అయిందో దాన్ని బ్యాకెళ్ళి ఎంతవరకు చూస్తున్నారు? అనేది మీకు అర్థమవుతది. ఇది కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వడం. అన్న ఎవడైనా ప్రిపేర్ అవుతాడన్న. నేను ప్రిపేర్ అయితా, నువ్వు ప్రిపేర్ అయితే ఎవడైనా ఆల్ ఓవర్ ఇండియా వాడి 20,00,000 మంది కూడా ప్రిపేర్ అవుతారు. మరి ఎందుకు 1,00,000 మందికే సీట్‌లొస్తున్నాయంటే ప్రెజెంటేషన్ మిస్ అవుతుంది. ఓకేనా? సో, ప్రెజెంటేషన్ మిస్ అవుతుంది. ఈ ప్రెజెంటేషన్ ఎక్కడ మిస్ అవుతుంది అంటే, మీకు ఎగ్జామినేషన్ అట్మాస్ఫియర్‌లోకెళ్ళిన తర్వాత భయపడతా ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. ఎగ్జామినేషన్ తర్వాత టెన్షన్ పడతా ఉన్నారు. సో, నేను చదివింది వస్తుందా రాదా? నువ్వు చదివింది ఎప్పుడు రాదు. పేపర్ ఎలా ఉంటదంటే, పేపర్‌ని ఒక నార్మల్ యావరేజ్ స్టూడెంట్ అటెంప్ట్ చేసే విధంగా ఉంటది. ఈజీ లెవెల్‌లో ఉంటుంది, డిఫికల్ట్ లెవెల్‌లో ఉంటుంది, మోడరేట్‌గా ఉంటది. అంటే మోడరేట్ క్వెషన్స్ ఉంటాయి, డిఫికల్టీ క్వెషన్స్ ఉంటాయి, ఈజీ క్వెషన్స్ ఉంటాయి. సో, ఎవడైతే పర్ఫెక్ట్‌గా రివిజన్ చేసి, పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతాడో వానికి చాలా ఈజీ అనిపిస్తది పేపర్ అటెంప్ట్ చేస్తాడు. మనం టోటల్‌గా 100% సిలబస్‌ని చదవాలి అనుకోని, దీన్ని రివిజన్ చేయకుండా, ఇందులో ఒక 60, 70% కూడా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల, మనం ప్రెజెంటేషన్ చేయలేకపోతాము. సో, కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మార్చ్ అండ్ ఏప్రిల్‌లో మీరు చేయాల్సింది ప్రెజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోవడం. ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ కోసమే మీరు ప్రతిరోజు డైలీ 200 ఎంసీక్యూస్ అయినా చేయాల్సుంటది. ఓకేనా? 200 ఎంసీక్యూస్ అయినా చేయాలి. దీంతో పాటు మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సో, తెలుగు స్టూడెంట్స్‌కి యూజ్ అయ్యే విధంగా దానికోసమే మీకు నీట్ యూజీ సబ్జెక్ట్ వైస్ ఎన్‌సీఈఆర్‌టీ ఎంసీక్యూస్ ప్లస్ టెస్ట్ సీరీస్. ప్రెజెంట్ మనకు అప్లికేషన్ విజన్ అప్డేట్ అనేది డెవలప్ చేశాము. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మనకు బయాలజీకి సంబంధించిన ఆల్మోస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ లెవెల్ క్వెషన్స్‌నైతే మనం ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవ్వట్లేదు. అండ్ టెస్ట్ సీరీస్ అనేది ఎన్‌సీఈఆర్‌టీ బేస్‌లో మీకు యూజ్ అయ్యే విధంగా మాక్ టెస్ట్‌లు సబ్జెక్ట్ వైస్, టాపిక్ వైస్, చాప్టర్ వైస్ అండ్ గ్రాండ్ టెస్ట్‌లు అవన్నీ కూడా మీకు ఈ కోర్స్ ద్వారా జస్ట్ 499కే మనం ఇవ్వడం జరుగుతుంది. తీసుకోండి. మీకు నచ్చితే తీసుకోండి. ఫోర్స్ ఏం లేదు. కాకపోతే మీ ప్రిపరేషన్‌లో ఇది హెల్ప్ అవుతది. ఈ టెస్ట్ సీరీస్ ఎలా ఉంటది అంటే మీకు కంప్లీట్‌లీ సీబీటీ ఉంటది.
మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించిన మీకు నెగెటివ్ మార్కింగా, పాజిటివ్ మార్కింగా అనేది ఆన్‌లైన్‌లోనే రిజల్ట్ ఒస్తది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా డిస్‌ప్లే కూడా అవుతది. సో దట్ మీకేమవుతదంటే ఈజీ అవుతది. సో మీరు ఈ ఆన్‌లైన్ సీబీటీని అంటే అటెంప్ట్ చేస్తూ పేపర్ ప్రెజెంటేషన్ అనేది మనకు ఆఫ్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి బబ్లింగ్ మెథడ్ నేర్చుకోవాలి. మీ దగ్గర ఒక ఓఎంఆర్ షీట్ పెట్టుకొని, ఆ ఓఎంఆర్ షీట్‌ని బబుల్ చేస్తూ మీరు నేర్చుకోవాల్సుంటది. సో దట్ మీకేమవుతదంటే ప్రాక్టీస్ అవుతది. ప్రాక్టీస్ అవుతది. ఎక్కువ శాతం ప్రాక్టీస్ అవుతది. అంటే ఎగ్జామినేషన్ అట్మాస్ఫియర్ అనేది మీకు అర్థమవుతది. సో ఎంసీక్యూస్ జేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదువుకున్నాము. ఎంసీక్యూస్ చేసాము. ఆ ఎంసీక్యూస్‌లో 200 ఎంసీక్యూస్‌లో మీకు 100 వస్తున్నాయి. ఇంకొక 100 రావట్లే. డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ 100కు సంబంధించిన అసలు చాప్టర్ ఏంటిది? టాపిక్ ఏంటి? ఒకసారి రివిజన్ చేయి. ఇలా మీకేమవుతదంటే, ఒక 200 క్వెషన్స్‌ని మీరు అటెంప్ట్ చేయడం వల్ల డైలీ ఒక 200 ఎంసీక్యూస్‌ని మీరు అటెంప్ట్ చేయడం వల్ల మీకెంత వరకు అసలు మీ సబ్జెక్ట్ ఉంది? మీరెంత వరకు చదువుతున్నారు? ఎంతవరకు మీకు వచ్చింది సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతది. మాక్ టెస్ట్‌ని చేయడం వల్ల మీకు ఎగ్జామినేషన్ అట్మాస్ఫియర్ ఎంతవరకు అలవాటవుతుంది? అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఎంతవరకు ఉంది? ఓకేనా? ఇది అలవాటవుతది. అండ్ దీంతో పాటు ఎక్స్‌ట్రాగా మీరు నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్ స్కిప్ చేయడం. క్వెషన్స్ స్కిప్ చేయడం కూడా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? కాబట్టి రెండే పీస్ ఉంటాయి. ఒకటి ప్రెజెంటేషన్, ఒకటి ప్రిపరేషన్, 2 ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ 100% ఉండి, మ ప్రిపరేషన్ 100% ఉండి, ప్రెజెంటేషన్ అనేది లేకపోతే మీరు సక్సెస్ అవ్వరు. ప్రిపరేషన్ ఉండాలి, ప్రెజెంటేషన్ ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచి ఫిబ్రవరి 29థ్ వరకి మీ సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి. ఓకేనా? సో, ఇక మార్చ్ అండ్ ఏప్రిల్ విషయానికొస్తే మీరు జేయాల్సిందల్లా ఏప్రిల్ అండ్ మార్చ్‌లో ఒక టైమ్ టేబుల్ ఎయండి. డైలీ 200-300 ఎంసీక్యూస్ ట్రై జేయండి. వాటితో పాటు మీరు రివిజన్ పార్ట్ జేస్తారా? అండ్ ఏదైనా చాప్టర్‌లో ఏదైనా టాపిక్‌ని మిస్ అయ్యారా? ఆ టాపిక్‌ని చదవడానికి ట్రై జేయండి. అండ్ ఎంసీక్యూస్‌తో పాటు మాక్ టెస్ట్ అనేది కంప్లీట్ జేయండి. సో దట్ మీకేమవుతదంటే మీకు హెల్ప్ అవుతది. మీ ప్రిపరేషన్‌కి హెల్ప్ అవుతది. సో దానికి అనుగుణంగా మీరు టైమ్ టేబుల్ డిజైన్ జేసుకొని ప్రిపేర్ అవ్వండి. 2 నెలలు కష్టపడండి. ఓకేనా? దాని తర్వాత లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఈ 2 మంత్స్ గదా! నువ్వు ఒకవేళ నెగ్లెక్ట్ జేశావే అనుకో, సో నీట్ ర్యాంక్ రాలేదే అనుకో, సో నీట్ ర్యాంక్ ఒస్తదట, సీట్ ఒస్తదట అని నీకొక 4-5 మంత్స్ కౌన్సెలింగ్ ప్రాసెసే ఎళ్ళిపోతది. ఆ 4-5 మంత్స్ నువ్వు మళ్ళీ ఖాళీగా ఉంటావు. మళ్ళీ దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ జేస్తావు. ఇలా నీకున్న గోల్‌ని రీచ్ అవ్వడం కష్టమవుతది. సో కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు గాదు. మీరు ప్రిపరేషన్ జేసి ఒకవేళ మీరు కష్టపడ్డా గూడా రాకపోతే అప్పుడు మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఇవ్వండి. అంతేగాని నేను ప్రిపేర్ అవ్వను, నేను టైమ్ పాస్ జేస్తాను, నేను అసలు పట్టించుకోను, ఎగ్జామ్ డైరెక్ట్ అటెంప్ట్ జేస్తాను, నాకొచ్చేస్తది అనుకుంటే మీ ఓవర్ కాన్ఫిడెన్స్‌ని ఎవ్వడు ఏం చేయలేడు. ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉండి చదువుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ప్రిపరేషన్‌తో పాటు ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి నేర్చుకోండి. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. ఏదో చదువుకుంటే ఎళ్ళిపోతాము, ఎగ్జామినేషన్‌లో అటెంప్ట్ చేస్తాము అంటే, మీకు మీ ఇన్‌స్టిట్యూషన్‌లలో 550లు, 560లు, 600లు, 650లు వస్తూనే ఉంటాయి. కానీ ఎగ్జామినేషన్‌లోకెళ్ళిన తర్వాత అప్పుడున్న టెన్షన్ గాని, అప్పుడు మీకున్న స్ట్రెస్ గాని, మీకు ప్రెజెంటేషన్ తెలియకపోవడం గాని, మీ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ గాని, ఇవన్నీ గూడా మీకు సబ్జెక్ట్ తెలిసినా కూడా మీరు అటెంప్ట్ జేయకుండా వచ్చేవాళ్ళు చాలా అంటే చాలా మందుంటారు. సో, కాబట్టి ఇప్పటినుంచి మీరు ఎంతవరకు చదివారో రివిజన్ పార్ట్, ఎంసీక్యూస్, పీవైక్యూస్, ముఖ్యంగా మాక్ టెస్ట్‌లు. ఇవి ప్రిపేర్ అవుతూ స్టార్ట్ చేయండి. సో, అందరూ సక్సెస్ అవుతారు. ఆల్‌మోస్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.